ఆగస్టు 14, 2016 రాత్రి సుమారు 11 గంటల సమయం. మాల్దా, పశ్చిమ బెంగాల్. NH-12 మీద ఒక ట్రక్కు నెమ్మదిగా ఆగింది. డ్రైవర్ కంగారుగా ఉన్నాడు. అతని కళ్ళు పదే పదే రియర్వ్యూ మిర్రర్ వైపు చూస్తున్నాయి. బయట చీకటిగా ఉంది. రోడ్డు నిర్మానుష్యంగా ఉంది. ట్రక్కు వెనుక భాగంలో కూరగాయల బస్తాలున్నాయి. కానీ వాటి కింద ఇంకేదో ఉంది. భారతదేశ ఆర్థిక వ్యవస్థను లోపలి నుండి నాశనం చెయ్యగల శక్తి ఉన్న వస్తువు. 5 కోట్ల రూపాయల విలువైన నకిలీ కరెన్సీ. ఒక ట్రక్కు, ఒక రాత్రి మరియు సంవత్సరాలుగా అల్లిన ఒక కుట్ర. ఇది ఒకే ఒక్క సంఘటన కాదు. ఇది ఒక పెద్ద వలలోని ఒక చిన్న లంకె. సంవత్సరాలుగా భారతదేశాన్ని నిశ్శబ్దంగా విషపూరితం చేస్తున్న ఒక నెట్వర్క్. ఆ విషం పేరే నకిలీ కరెన్సీ. కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి, ఈ కుట్ర మూలాలను చేరుకోవడానికి మనం చాలా వెనక్కి వెళ్ళాలి. భారత నిఘా సంస్థల వద్ద 2013 నాటి ఒక నివేదిక ఉంది. పాకిస్తాన్ నిఘా సంస్థ ISI ఒక కొత్త ప్రాజెక్టును ప్రారంభించిందని ఆ నివేదిక పేర్కొంది. ఇది కొత్తేమీ కాదు. ISIకి భారతదేశానికి మధ్య ఘర్షణ దశాబ్దాల నాటిది. కానీ ఈసారి ఉపయోగించిన పద్ధతి భిన్నమైనది. ఈసారి బాంబులు లేవు, ఆయుధాలు లేవు. ఈసారి ఆయుధం ఒక నోటు. ఉద్దేశ్యం స్పష్టం. భారతదేశంలోకి భారీ మొత్తంలో నకిలీ నోట్లను పంపించి ద్రవ్యోల్బణం పెరిగేలా, మార్కెట్ విశ్వాసం కుప్పకూలేలా మరియు సామాన్య పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేలా చేయడం. ఒక దేశ కరెన్సీపై విశ్వాసం కోల్పోయినప్పుడు ఆ దేశం అంతర్గతంగా బలహీనపడటం మొదలవుతుంది. బాంబులు అవసరం లేదు, సైన్యం అవసరం లేదు, కేవలం కాగితం. అది సరైన కాగితం. ఇది ఆర్థిక ఉగ్రవాదం, మరియు ఇది ఇతర రకాల ఉగ్రవాదం వల్లనే ప్రమాదకరమైనది. కానీ ఇది కేవలం ముద్రణకు సంబంధించినది కాదు. దీనికి ఒక పూర్తి వ్యవస్థ అవసరం. ఒక ముద్రణా కేంద్రం, ప్రత్యేక కాగితం, సరైన సిర, మరియు అన్నింటికన్నా ముఖ్యంగా ఈ నోట్లను మార్కెట్ చేయడానికి భారతదేశంలో ఒక నెట్వర్క్. మరియు ఆ నెట్వర్క్ పూర్తి స్థాయిలో పనిచేస్తూ పూర్తి వ్యవస్థీకృతంగా ఉంది. నకిలీ నోట్లను పాకిస్తాన్లో, ప్రధానంగా పెషావర్ మరియు కరాచీలలోని నిర్దిష్ట ముద్రణా కేంద్రాలలో ముద్రించారు. కానీ ఇవి సాధారణ ముద్రణా యంత్రాలు కావు. అక్కడ పనిచేసే వారికి శిక్షణ ఇవ్వబడింది. వారికి భారత కరెన్సీ నోట్ల భద్రతా లక్షణాలు మరియు వాటిని ఎలా నకిలీ చేయాలో తెలుసు. ఈ నోట్ల నాణ్యత ఎంత అధునాతనంగా ఉండేదంటే సామాన్య ప్రజలే కాదు, బ్యాంకు ఉద్యోగులు కూడా తరచుగా వాటిని గుర్తించలేకపోయేవారు. వాటిని FICN, నకిలీ భారత కరెన్సీ నోట్లు అని పిలిచేవారు. ఉపయోగించిన కాగితం ప్రత్యేకమైనది. అసలు నోట్లలో వాడే అదే పత్తి మరియు నార మిశ్రమం. భద్రతా దారాన్ని ఎంత ఖచ్చితంగా నకలు చేశారంటే అది ఆశ్చర్యపరిచేది.